జంతు సామ్రాజ్యం మరొక టాపిక్. యానిమల్ కింగ్డమ్. జంతు సామ్రాజ్యం వెన్నుముక ఆధారంగా రెండు వర్గాలుగా విభజించడం జరిగింది. ఈ యొక్క జంతువుల వర్గీకరణ రెండు రకాలు. అకశేరుకాలు, సకశేరుకాలు. అకశేరుకాలు ప్రోటోజోవా, పోరిఫెరా, నిడేరియా లేదా సీలెంటరేటా, ప్లాటిహెల్మింథీస్, నెమటోడ్స్, నెమటోడా, దీన్ని నిమాటి, హెల్మింథీస్, అనెలిడా, ఆర్ద్రోపోడా, మలస్కా, ఇకైనో డెర్మిటా. ఇవన్నీ వెన్నుముక లేని జీవి అకశేరుకాలు. తర్వాత ఈ సకశేరుకాల్లో వెన్నుముక కలిగిన జీవులు చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. యానిమల్ క్లాసిఫికేషన్ 2 డివిజన్స్గా ఉంటుంది. ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. వీటిలో ముందుగా అకశేరుకాలు, వర్టిబ్రేట్స్, ఇవి వెన్నుముక లేని జీవులు. వీటిలో మొదటిదిగా ప్రోటోజోవా. ప్రోటో అనగా మొట్టమొదటి, జోవా అనగా జంతువు లేదా జీవులు.
మొట్టమొదటిసారిగా ఏర్పడిన జంతువులను ప్రోటోజో వర్గంలో చేర్చడం వలన వీటిని ప్రోటోజో అని ఒక వర్గంగా ఫైలంగా పెట్టడం జరిగింది. ఈ ప్రోటోజో వర్గానికి చెందిన జీవులన్నీ ఏకకణ జీవులు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. వీటిలో కేంద్రకం ఉండదు కాబట్టి వీటిని కేంద్రక పూర్వ జీవులు లేదా ప్రోకారియోసైట్స్ అంటారు. ప్రోకారియోసైట్స్. ఇలా అకశేరుకాల్లో ప్రోటోజో వర్గం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ఏర్పడిన జీవులన్నీ ఒకే కణం చేత ఏర్పడినవి. ఈ జీవులలో ఎటువంటి కేంద్రకం ఉండదు. ఈ ప్రోటోజో వర్గానికి చెందిన జీవుల ఎగ్జాంపుల్ అమీబా, యూగ్లినా, పారామీసియం. ఇవన్నీ ఒకే కణం చేత తయారై కేంద్రకం లేని జీవులు. అయితే ఈ జీవులు వీటి యొక్క చలనాంగాలు చూస్తే అమీబాలో చలనాంగాలు మిథ్యాపాదాలు ఉంటాయి. అమీబా మిథ్యాపాదాల ద్వారా చలనం జరుపుతూ ఉంటుంది. సూడోపాడ్స్ ద్వారా చలనం జరుగుతుంది. యూగ్లినా కశాపాల ద్వారా చలిస్తాయి, ఫ్లాజెల్లేటా. పారామీసియం శైలికల ద్వారా చలనం జరుపుతాయి, సిలియా. ఇలా ఏకకణ జీవులు, వాటికి ఎగ్జాంపుల్ ప్రోటోజో వర్గానికి చెందిన జీవులు మరియు వాటిలో చలనాంగాలు. ఈ ప్రోటోజో వర్గానికి చెందిన జీవులైన కొన్ని పరాణ జీవనం గడిపే జీవులు ఉంటాయి. ఆ పరాణ జీవనం గడిపే జీవులలో ప్లాస్మోడియం ప్రోటోజో వర్గానికి చెందినది. ఇది మానవుల్లో మలేరియా వ్యాధిని కలగచేస్తూ ఉంటుంది. ఎంటమీబా హిస్టాలిటికా, ఇది అమీబియాసిస్ వ్యాధిని కలగచేస్తూ ఉంటుంది. ఎంటమీబా జింజివిటిస్ దంతాల మధ్య నుండి చీము ఉత్పత్తి అవడానికి కారణమవుతుంది. ట్రిపనోజోమా గాంబియన్సీ అతినిద్ర వ్యాధి కారణమవుతుంది, ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్. లైస్మానియా డోనోవాని, ఇది కాలా అజార్ వ్యాధికి. ఇంటెస్టినాలిస్ జియార్డియాసిస్, ఇది జియార్డియాసిస్ అనే వ్యాధి కారణమవుతుంది. ఇలా ప్రోటోజో వర్గానికి చెందిన కొన్ని జీవులు పరాణ జీవనం గడుపుతూ వ్యాధికి కారణమవుతూ ఉంటాయి. ప్రోటోజో జీవుల్లో కొన్ని జీవులు వ్యాధికి కారణమవుతూ ఉంటున్నవి. తర్వాత వర్గము పొరిఫెరా వర్గము. అకశేరుకాల్లో మనం ఫ్లో చార్ట్ చూస్తున్నాం. మొదటి వర్గము ప్రోటోజో గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ పొరిఫెరా. పొరిఫెరా వర్గం పొరిఫెరా వర్గం అనేది పేరు వచ్చిందంటే ఈ ఫైలంలో ఈ జీవులకు రంధ్రాలు ఉంటాయి శరీరం మీద. పోర్ అనగా రంధ్రాలు. ఆ రంధ్రాలు కలిగి ఉండటం వలన ఫెరా అనే పేరు కలిగి ఉండుట. పొరిఫెరా వర్గానికి చెందిన జీవుల శరీరం అంతా కూడా రంధ్రాలతో కలిగి ఉంటున్నాయి. ఈ జీవులు మొట్టమొదటిసారిగా ఏర్పడిన సరళమైన బహుకణ జీవులు. ఈ సరళమైన బహుకణ జీవులు సింపుల్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్.
జంతువు సంబంధించి మొక్కలు తప్ప ప్రాణం ఉన్న ప్రతి జీవి చలనం జరుపుతూ ఉంటుంది. కానీ ఇవి చలనం జరపలేవు, చలనం లేని జీవులు. సెస్సైల్ ఆర్గానిజమ్స్, నాట్ మూవబుల్ ఆర్గానిజమ్స్. ఇది సముద్రం యొక్క అడుగు భాగంలో ఆధారాల కంటి పెట్టుకొని ఉంటాయి. కొన్ని సంవత్సరాల వరకు ఇవి జీవులని గుర్తించలేరు. ఆ తర్వాత వీటికి ప్రాణం ఉంటుంది, వాటి యొక్క క్రియల ఆధారంగా ఇవి జీవులని కూడా తెలపడం జరుగుతుంది. ఈ ప్రోటోజోవా వర్గానికి చెందిన జీవులు చలనం లేకుండా ఉండి ఆధార భాగాన్ని కంటి పెట్టుకొని ఉంటాయి. శరీరం నిండా రంధ్రాలు ఉంటాయి. ఈ శరీరం నిండా రంధ్రాలు ఉండటం వలన ఇవి కుళ్య వ్యవస్థ కలిగిన జీవులని కూడా పిలుస్తారు. కుళ్య వ్యవస్థ కలిగిన జీవులన్నీ పొరిఫెరా వర్గానికి చెందినవి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా. శరీరం నిండా రంధ్రాలు ఉంటాయి, వీటికి చలనం ఉండదు. అయితే ఇవి రక్షణ కొరకు శరీరం మీద అక్కడక్కడ కంటకాలను ఏర్పరచుకుంటాయి. ఈ కంటకాలను స్పిక్యూల్స్ అని కూడా అంటారు. ఈ స్పిక్యూల్స్ లేదా కంటకాలు కాల్షియం కార్బోనేట్తో తయారై ఉంటాయి. స్పిక్యూల్స్ లేదా కంటకాలు కాల్షియం కార్బోనేట్తో తయారై ఉంటాయి. ఎందుకంటే చలనం లేని జీవులకు రక్షణ కొరకు కంటకాలను కలిగి ఉన్నవి. శరీరం నిండా రంధ్రాలు ఉండటం వలన వీటిని కుళ్య వ్యవస్థ కలిగిన జీవులని పిలవటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వర్గానికి చెందిన జీవులు కొన్ని మంచినీటిలో నివసిస్తాయి, కొన్ని సముద్ర నీటిలో నివసిస్తాయి. అయితే ప్రోటోజోవా వర్గానికి చెందిన జీవులను పూర్తిగా సముద్ర జీవులు, మెరైన్ ఆర్గానిజమ్స్. కానీ పొరిపెర జీవులు వాటిలో కొన్ని మంచినీళ్ళలో నివసిస్తాయి, సముద్రపు నీటిలో నివసిస్తాయి. కొన్ని ఏమో ఫ్రెష్ వాటర్ ఆర్గానిజమ్స్, కొన్ని ఏమో సాల్ట్ వాటర్ ఆర్గానిజమ్స్ లేదా మెరైన్ ఆర్గానిజమ్స్గా పిలుస్తున్నారు. ఈ పొరిపెర వర్గానికి చెందిన జీవులకు ఎగ్జాంపుల్ చూస్తే స్పంజికలు, స్పాంజీస్. ఈ స్పంజికల గురించిన అధ్యయనాన్ని పారాజూవాలజీ అంటారు. ఈ స్పంజికలు చూస్తున్నట్లు ఈ స్పంజికలకు ఎగ్జాంపుల్ స్పాంజిల్లా అనే స్పంజిక. ఇది మంచినీటిలో నివసిస్తూ ఉంటుంది, మంచినీటి స్పంజికగా పిలువబడుతుంది. స్పాంజిల్లా అనే స్పంజిక. యూస్పాంజియా అనే స్పంజిక. ఇది స్నానం కొరకు ఉపయోగించబడుతుంది కాబట్టి బాత్ స్పాంజ్ అంటారు. యూస్పాంజియా చనిపోయిన తర్వాత అవి రాళ్ళ మాదిరిగా తయారవుతాయి. అటువంటి రాళ్ళ మాదిరిగా తయారైన వాటిని గతంలో శరీరం నుండి మురికిని తొలగించడం కొరకు ఆ రాళ్ళను ఉపయోగించేవారు. ఆ రాళ్ళే యూస్పాంజియా చనిపోయిన తర్వాత ఏర్పడిన నిర్మాణాలు. దీన్ని బాత్ స్పాంజ్ అని కూడా పిలవటం జరుగుతూ ఉంటుంది. మరొక స్పంజిక యూప్లెక్టెల్లా. యూప్లెక్టెల్లా అనే స్పంజిక, దీన్ని వీనస్ ఫ్లవర్ బాస్కెట్గా కూడా పిలుస్తారు. వీనస్ ఫ్లవర్ బాస్కెట్ లేదా యూప్లెక్టెల్లా ఇవి చనిపోయిన తర్వాత ఒక ఫ్లవర్ బాస్కెట్ ఆకారాన్ని, ఫ్లవర్ బొకే మాదిరిగా ఉంటాయి. అందుకే ఈ చనిపోయిన తర్వాత ఫ్లవర్ బొకే మాదిరిగా ఉన్న యూప్లెక్టెల్లా లేదా వీనస్ ఫ్లవర్ బాస్కెట్ను జపాన్ దేశంలో నూతన వధూవరులకు కానుకగా బహుకరించడం జరుగుతూ ఉంటుంది. జపాన్ దేశంలో నూతన వధూవరులకు కానుకగా బహుకరించేది యూప్లెక్టెల్లా. దీన్ని వీనస్ ఫ్లెట్రాప్ అని కూడా పిలుస్తారు. మరొకటి కాలైనా
ఇది బోరింగ్ స్పాంజ్ అని పిలుస్తారు. బోరింగ్ స్పాంజ్ సముద్రం యొక్క అడుగు భాగంలో నివసిస్తూ ఇది రంధ్రాలు చేయటం వలన ముత్య పరిశ్రమకు హాని కలుగుతూ ఉంటుంది. దీనివలన ముత్య పరిశ్రమకు హాని కలుగుతుంది కాబట్టి దీన్ని ముత్య పరిశ్రమకు హాని కలగజేసే స్పంజి అని పిలుస్తారు కాలైన. మరొకటి చాలైన. ఇది చనిపోయిన వ్యక్తి యొక్క వేలును పోలి ఉంటుంది కాబట్టి దీన్ని డెడ్ మ్యాన్ ఫింగర్ అని పిలుస్తారు. డెడ్ మ్యాన్ ఫింగర్ చనిపోయిన వ్యక్తి యొక్క బొటన వేలును పోలి ఉంటుంది చాలైన. బోరింగ్ స్పాంజ్ ఇది ముత్య పరిశ్రమకు హాని కలుగజేస్తుంది. యూప్లెక్టెల్లా ఇది జపాన్ దేశంలో నూతన వధూవరులకు కానుకగా బహుకరించబడుతూ ఉంటుంది. హయలోనీమా అనే స్పంజిక గాజు తాడును పోలి ఉంటుంది. దీన్ని గాజు రోప్ స్పాంజ్ అంటారు. గాజు రోప్ స్పాంజ్ గాజు తాడును పోలి ఉండే హయలోనీమా ఇది సముద్రంలో గాజు రోప్ స్పాంజిగా పిలువబడుతూ ఉంటుంది. ఇలా స్పంజికలు అటొక ప్రత్యేకతలు. ఆ స్పంజికల గురించిన అధ్యయనమే పారాజువాలజీ అని చెప్పడం. ఈ పొరిఫెర వర్గానికి చెందిన జీవులు స్పంజికలు. ఇవి కొన్ని మంచినీటిలో నివసిస్తాయి, కొన్ని సముద్రపు నీటిలో నివసిస్తాయి. ఇలా వాటిలో స్పాంజిల్లా, యూస్పాంజే, యూప్లెక్టెల్లా, కాలైనా, చెలైనా మరియు హైలోనీమా. తర్వాత మరొక వర్గం, ఫస్ట్ వర్గం మనము పొరిఫెరా గురించి తెలుసుకున్నాం, ప్రోటోజోవా. సెకండ్ వన్ పొరిఫెరా. థర్డ్ వన్ సీలెంటరేటా లేదా నిడేరియా. సీలెంటరేటా లేదా నిడేరియా, దీంట్లో సీలెంటిరాన్ అనే పదము నుండి సీలెంట్రేట్ ఏర్పడింది. సీలెంట్రాన్ అంటే ఇది శరీర కుహరం అని అర్థం. ఇలా శరీర కుహరం లాంటి నిర్మాణం దీంట్లో కనపడటం వల్ల సీలెంట్రాన్ అనే పదాన్ని నుండి సీలెంట్రేటా అనే వర్గంగా పెట్టడం జరిగింది. అయితే ఈ జీవులు మొట్టమొదటిసారిగా కణజాలాల చేత ఏర్పడిన జీవులు, కణజాల నిర్మిత జీవులు, టిష్యూ లెవెల్ ఆర్గానిజమ్స్. ఈ కణజాల నిర్మిత జీవులైన సిలెంట్రేట జీవులు వీటిలో మొట్టమొదటిసారిగా 2 పొరలు కలిగిన జీవులు. 2 పొరలు కలిగి ఉండటం వలన శరీరం మీద వీటిని ద్విస్తరిత జీవులని పిలుస్తారు. ద్విస్తరిత జీవులు లేదా డిప్లోబ్లాస్టిక్ జీవులు. పొరిఫెరా ఒకే కణం చేత ఏర్పడింది, ప్రోటోజో ఒకే కణం చేత ఏర్పడింది. పొరిఫెరా కణాలన్నీ ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, కానీ అవి సరళంగా ఉంటాయి. అవి అంటే సరళమైన బహుకణ జీవులు. సిలెంట్రేట జీవులు కణజాలాలు, అంటే కణాలన్నీ కలిసి కణజాలాలుగా ఉన్న జీవులు సిలెంట్రేట జీవులు. ఇవి 2 త్వచాలను కలిగి ఉంటాయి, 2 పొరలను కలిగి ఉంటాయి. వీటిని ద్విస్తరిత జీవులని పిలవటం జరుగుతూ ఉంటుంది. సిలెంట్రేట జీవుల్లో ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. ఆ ప్రత్యేకమైన కణాలను నీడోబ్లాస్ట్ కణాలు అంటారు. ఈ నీడోబ్లాస్ట్ కణాలు అవి రక్షణ కొరకు
ఆహారం కొరకు ఉపయోగపడతాయి కాబట్టి ఆ ప్రత్యేక కణాలైన నీడోబ్లాస్ట్ కణాల వలన ప్రస్తుతం నిడేరి అనే వర్గంగా పిలువబడుతూ ఉంటుంది. నిడేరి అని ప్రస్తుత పేరుగా పిలువబడుతున్న ఈ వర్గానికి కారణం వాటిలో ఉండే ప్రత్యేకమైన కణాలైన నీడోబ్లాస్ట్ కణాలు. ఈ జీవులకు సిలింట్రేటెడ్ జీవులకు ఎగ్జాంపుల్ హైడ్రా. ఈ హైడ్రా కోరికీ భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతూ దాని ఒక చలనం పల్టీలు కొట్టుకుంటే చలనం జరుపుతూ ఉంటుంది. అంటే పల్టీలు కొట్టే గమనం హైడ్రా జీవుల్లో ఉంటుంది. సిలింట్రేటెడ్ జీవులకు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పబడేది హైడ్రా. ఇవే కాకుండా సిలింట్రేట వర్గానికి చెందిన జీవులలో కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే ఫైసేలియా ఇది పోర్చుగీస్ దేశం యొక్క యుద్ధ ఫిరంగులు కలిగిన ఒక షిప్ ఏ విధంగా ఉంటుందో పైసేలియా కూడా అదే విధంగా ఉండటం వల్ల దీనిని పైసేలియాను పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్గా పిలువబడుతుంది. పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్గా పిలువబడే ఈ పైసేలియా పోర్చుగీస్ దేశం యొక్క యుద్ధ ఫిరంగులు కలిగిన పడవలు ఏ విధంగా ఉంటాయో నీటిలో, ఇది కూడా నీటిలో దాని మాదిరిగా ఉండి కదులుతూ ఉంటుంది. సో దీన్ని పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్గా పిలవటం జరుగుతూ ఉంటుంది. మరొక జీవి అరీలియా లేదా జెల్లీ ఫిష్, దీన్నే మూన్ జెల్లీ అని కూడా పిలుస్తారు. సిలింట్రేట వర్గానికి చెందిన జీవులు హైడ్రా, పైసేలియా, అరీలియా లేదా జెల్లీ ఫిష్. మరికొన్ని జీవులు వీటిలో పెన్యాటులా ఉంటుంది. ఈ పెన్యాటులా అనే సిలింట్రేట వర్గానికి చెందిన ఈ జీవి సముద్రంలో ఉండి ఒక పెన్ మాదిరిగా ఉండటం వలన దీన్ని సీ పెన్ లేదా సముద్ర కలము అని పిలుస్తారు. సముద్ర కలము లేదా సీ పెన్ అని పిలువబడుతుంది. మరొక జీవి గార్గోనియా. ఈ సముద్రములో ఉన్న జీవి విసనకర్రను, ఫ్యాన్ను పోలి ఉంటుంది. సీ ఫ్యాన్, సముద్ర విసనకర్ర. సముద్ర విసనకర్ర లేదా సీ ఫ్యాన్ అనేది సముద్రంలో ఉండే ఒక జీవి. ఇది ఫ్యాన్ను పోలి ఉంటాం కాబట్టి గార్గోని లేదా సీ ఫ్యాన్ అని పిలుస్తారు. మరికొన్ని కోరల్స్ లేదా ప్రవాలములు. కోరల్స్ లేదా ప్రవాలములు ఈ చనిపోయిన తర్వాత సముద్రం యొక్క అడుగు భాగంలో చేరి గుట్టలు గుట్టలుగా పేర్చబడి పొడవైన ఒక అవరోధాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి. ఈ కోరల్ చనిపోయి సముద్రం యొక్క అడుగు భాగంలో ఒక పెద్ద గోడ ఏర్పడటానికి కారణమవుతూ ఉంటున్నవి. ఇలా కోరల్ చనిపోవటం వలన ఏర్పడే ఆ గోడలను లేదా అవరోధాలను ప్రవాల భిత్తికలు లేదా కోరల్ రీఫ్స్ అంటారు. కోరల్ రీఫ్స్ లేదా ప్రవాల భిత్తికలు ఇవి
ఎన్నో జీవులకు ఆవాసంగా, జీవ వైవిధ్యానికి ఆవాసంగా ఉపయోగపడటమే కాకుండా సముద్రంలో ఉత్పత్తి అయిన సునామీ నుండి కూడా సముద్ర తీర ప్రాంతాన్ని కాపాడటానికి ఉపయోగపడుతూ ఉంటాయి ప్రవాల భిత్తికలు లేదా కోరల్ రీఫ్స్. దీన్నే సింపుల్గా పగడపు దీవులని పిలుస్తారు. ఈ పగడపు దీవులు లేదా ప్రవాల భిత్తికలు ప్రపంచంలో అతిపెద్ద ప్రవాల భిత్తి కలిగిన ఆ కంట్రీ చూస్తే ఆస్ట్రేలియా. కాబట్టి దానిని, ఆ ప్రవాల భిత్తికి అతి పెద్దది కాబట్టి దానిని గ్రేట్ బారియర్ రీఫ్. గ్రేట్ బారియర్ రీఫ్ అతిపెద్ద ప్రవాల భిత్తిక ఆస్ట్రేలియాలో ఉంది. ప్రపంచంలో వైవిధ్యభరితమైన ప్రవాల భిత్తికలు ఫిజీ దీవులలో ఉన్నాయి. అతిపెద్ద ప్రవాల భిత్తిక గ్రేట్ బారియర్ రీఫ్ ఇది ఆస్ట్రేలియాలో ఉన్నది. ప్రవాల భిత్తిక అంటే లేదా భిత్తికలు లేదా కోరల్ రీఫ్స్ అంటే ఇదేదో కాదు, ఇది ఏదో జీవుల పేర్లు కాదు. సముద్రంలో ఏర్పడిన గుట్టలు లేదా అవరోధాలు, వాటినే ప్రవాల భిత్తికలు లేదా కోరల్ రీఫ్స్ లేదా పగడపు దీవులు అంటారు. భారతదేశంలో అతిపెద్ద ప్రవాల భిత్తికలు గ్రేట్ నికోబార్ దీవుల్లో ఉన్నాయి. గ్రేట్ నికోబార్ దీవులలో అతిపెద్ద ప్రవాల భిత్తికలు, మన భారతదేశంలో ఉండే ప్రవాల భిత్తికలు గ్రేట్ నికోబార్ దీవులు. కొన్ని లక్ష దీవుల్లో కూడా ఉన్నాయి. ఈ ప్రవాల భిత్తికలు ఏర్పడటానికి లేదా కోరల్ రీఫ్స్ ఏర్పడటానికి 21 డిగ్రీ సెంటీగ్రేడ్ అవసరమవుతుంది. ఈ 21 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఆ కోరల్స్ లేదా ప్రవాల భిత్తికలు, ప్రవాలములు చనిపోయినప్పుడు పెద్ద అవరోధాలు ఏర్పడతాయి. ఇలా సిలెంట్రేట వర్గానికి చెందిన కణజాల మొట్టమొదటి కణజాల స్థాయి నిర్మిత జీవులు అవి హైడ్రా, పైసీలియా, అరీలియా, పెన్యాటులా, గార్గోనియా కోరల్స్. ఈ కోరల్స్ చనిపోవడం వలన పగడపు దీవులను ఏర్పరిచినాయి. ఈ సిలెంట్రేటా లేదా నిడేర జీవులన్నీ ద్విస్తరిత జీవులు, 2 పొరలు కలిగి ఉంటాయి, డిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ 4th వన్ ప్లాటిల్మంతి జీవులు. ప్లాటిల్మంతి జీవులకు ఈ పేరు ఎలా వచ్చిందంటే, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ప్లాటో ఆన్లైన్ యాప్. యాప్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. ప్లాటో ఆన్లైన్ యాప్ మీ విజయానికి మీకు తోడుగా.